వెంకటరమణ గోవింద 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 గోవింద. మాంగళ్య పూజ అదేవిధంగా నూతనంగా వివాహంగా సమర్పించేటువంటి యజ్ఞోపవీతాల పూజను అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమం అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ మాంగళ్య దేవతలకి ఉపచారాలు అందించారు. నారికేళ కులాలను ప్రసాదంగా సమర్పించారు. ఆనంద కర్పూర నిరాధించారు. ఆ దేవతలకి ప్రార్థనలు చేసి ఆ మాంగళ్య దేవతల్ని ఆరాధన చేసి ఇప్పుడు స్వామివారి అనుజ్ఞలో అమ్మవార్లకు కట్టడం జరుగుతుంది. రికార్డ్ లేదు. చేస్తున్నది పట్టుకోండి. వెంకటరమణ గోవింద సమాజరక్షక వెంకటరమణ గోవింద రక్షకాసులవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. స్వామివారి యొక్క వరదహస్తాన్ని తాకి అమ్మవారికి మహామాంగళ్యాలను సమర్పించడం జరిగింది. ఇప్పుడు వివాహోత్సవంలో అంటూ ఉంటుంది. వీళ్ళందరూ వస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళని చూసాం కానీ ఇలా మస్కట్ నగరంలో ఇలా ఆబాల గోపాలం ఇంత ఉత్సాహంతో పాల్పంచుకోవడం మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తులు చేసుకోదగిన బాపలు, వృత్తులు మాను వృద్ధులు, నెత్తిన తెల్ల వెంట్రుకల నీళ్లు, దేవుడు దయ్యమంచు ఏదో ఒత్తులు నిద్రపోతున్నట. వాళ్ళు వచ్చి చేసే పని ఏంటంటే ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేక ఇక్కడ వచ్చి నిద్రపోతూ ఉంటారు. పంతులు గారి మంత్రాలు వాళ్ళకి ఏదో లాలిపాటల్లో వినిపిస్తూ ఉంటాయి.
మేము అనుకున్నాం, వెన్నువై కొత్త తరము రావలను, గుండెలనే గుడులను అనర్పగలమని. గుండెలనే గుడులుగా చేసుకున్నటువంటి కొత్త తరం రావాలి, వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్పంచుకోవాలని మేము కోరుకునేవాళ్ళం. ఈ మస్కట్లో అలా దర్శించాం మేము. చాలా ఆనందం కలుగుతుంది. మీ అందరికీ కూడా సకల విధములైనటువంటి అభ్యుదయాలు కలగాలి ఆ స్వామి పక్షాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఒక్కసారి ఆ స్వామి నామాన్ని మీ మిమ్మల్నే పోయానండి ఇప్పుడు దాకా, వేరే వాళ్ళని కాదు. కాబట్టి కాస్త ఉత్సాహంతో అక్కడ తిరుమలలో స్వామి వినిపించేట్టుగా గోవింద నామాలు చెప్పండి ఒక్కసారి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, వాడ వెంకటరమణ గోవింద, వాడ వెంకటరమణ గోవింద. మీరందరూ గమనించినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విధానం అనేటువంటిది మనకు తెలియదు. ఆ ఆనంద నిలయం పైన ఉండేటువంటి ఆ విమాన వెంకటేశ్వరుడు మనకి సూచన. యదా విమాన పతనం యదా దీప వినాశనం. స్వామివారి సన్నిధిలో వెలిగేటువంటి అఖండ దీపం ఎప్పుడైతే కొండెక్కుతుందో, ఎప్పుడైతే ఆనంద నిలయంపై ఉండేటువంటి ఆ యొక్క విమాన వెంకటేశ్వరుడు జారిపోతాడో